టీడీపీ జనసేన మధ్య లోకల్ బాడీ వార్ మొదలైందా? సాధారణ ఎన్నికల్లో ఎలాగైతే ఇచ్చిన సీట్లు తీసుకుని మద్దతు తెలిపారో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అలా సర్దుకుపోవాల్సిందేనని టీడీపీ అంటోందా? జనసేనకు 15% మించి సీట్లు ఇచ్చేదే లేదని లోకేష్ డిసైడ్ చేశారా? జనసేన సైతం ఎంత ఇస్తే అంతే చాలన్నట్లుగా సర్దుకుపోతోందా? కూటమి పార్టీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చిచ్చురా చేశాయా? టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం పెత్తనం నారా లోకేష్ తీసుకున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి నా డెసిషన్ ఫైనల్ అని నారా లోకేష్ అంటున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో జనసేనకు 15% సీట్లు పడేస్తే చాలని లోకేష్ భావించారు. బీజేపీకి ఓ 5% కంటే ఎక్కువ అవసరం లేదని డిసైడ్ అయ్యారు. ఈ విషయం స్వయంగా నారా లోకేష్ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు చెప్పేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన లోకేష్ లోకల్ బాడీ ఎన్నికలపై డైరెక్షన్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తరువాత జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆ తరువాత చివరిగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. నారా లోకేష్ ప్రకటన ఇప్పుడు జనసేనలో కలకలం రేపుతోంది. జనసేనలో మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ఇప్పటికీ డీల్ సెట్ అయిపోయింది. అందుకే ఆయన జనసేన కార్యకర్తల సమావేశంలో మనకి ఎన్ని సీట్లు ఇస్తారన్నది కాదు, మనం ఎక్కడ బలంగా ఉన్నామో గుర్తించాలి, అప్పుడే మనం సీట్లు అడిగే హక్కు ఉంటుంది అంటూ టీడీపీ ఇచ్చే సీట్లు తీసుకోవాలన్న సందేశాన్ని పరోక్షంగా పంపారు. నారా లోకేష్ జనసేనకు 15% కంటే ఎక్కువ అవసరం లేదని డిసైడ్ చేసిన రోజే నాదెండ్ల మనోహర్ దానికి అనుగుణంగా ప్రకటన చేయడం జనసేనలో కాక పుట్టించింది. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలాగైతే 21 సీట్లకు సర్దుకున్నారో ఇప్పుడు కూడా అలానే సర్దుకుంటారని టీడీపీ నమ్మకం. జనసేన పార్టీ నాయకత్వాన్ని ఎలా సర్దాలో తమకు తెలుసన్న ధీమాతో నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ ఏం డిసైడ్ చేస్తే అదే కూటమిలో జరగాలి అని గట్టి ఆదేశాలు ఇచ్చారు. ఇది జనసేన పార్టీలో మాత్రం కలకలం రేపుతోంది. ఇప్పటికే కూటమిలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు కొట్టిస్తున్నారు, తన్నిస్తున్నారు. నోరు లేవడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జనసేనను 15%కే పరిమితం చేసి పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. లోకేష్ డిసైడ్ చేసిన 15%కే పవన్ కళ్యాణ్ కూడా జీ హుజూర్ అంటారా, లేక తన పార్టీ బలాన్ని సొంతంగా నిర్మించుకుంటారా అన్న ఉత్కంఠ జనసేన క్యాడర్లో నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.